ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు మీ అందరికీ తెలిసిందే. అంటే ఒక ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ఆయన పుట్టుక గురించి, ఆయన యొక్క కుటుంబం గురించి చాలా విపరీతంగా మాట్లాడారు. రెండు విషయాలు నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. నెంబర్ 1, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ దీని మీద రియాక్ట్ అవుతున్నారు. అందరూ రియాక్ట్ అవుతున్నారు. మేబీ వితిన్ బై కమింగ్ డేస్ మోస్ట్లీ చాలామంది రియాక్ట్ అవ్వచ్చు. సో మై పాయింట్ ఈస్ దిస్ ఈజ్ అ డైవర్షన్. ఇది కేవలం డైవర్ట్ చేయటానికి మాత్రమే ఒక 200 కోట్ల స్కామ్ని సిఐ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక 200 కోట్లు ఎలా గడించాడు అనే ఒక విషయాన్ని డైవర్ట్ చేయటానికి మాత్రమే ఇలా అనామకులతో జనసేన పార్టీలో ఆడపిల్లలని మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ డబ్బులు అడిగితే నీ ఇంట్లో బిడ్డల్ని చంపుతాను అనే ఒక హీనస్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తితో మాట్లాడిచ్చి జగన్మోహన్ అంటే ఇంక ఎవరున్నారు? నేను మన టీం మెంబర్స్తో మాట్లాడుతుంటే అదే అన్నారు, ఇంక ఎవరున్నారు రావణ్. ఇప్పుడు అనిత గారి మేకప్ ఇష్యూని ఏదో ఇష్యూ చేద్దామని అనుకున్నారు, అది వర్కౌట్ అవ్వాలా. సో ఇప్పుడు ఏంటి, డైరెక్ట్గా హెడ్, ఒక పార్టీ హెడ్ని డైరెక్ట్గా ఓ మాట అనేస్తే ఏముంది? ఇప్పుడు కిరణ్ షెబ్రోల్ అన్నాడు, అంత దారుణమైన భాష మాట్లాడాడు భారతీరెడ్డి గారి గురించి. ఏమైంది? కరెక్ట్గా 2 వారాల్లో అతను బెయిల్లో హ్యాపీగా, అంటే 14 రోజుల్లో మళ్ళీ బెయిల్ తీసుకొని వచ్చేసాడు. వెరీ నామినల్ టర్మ్ వెళ్ళి వచ్చేసాడు. ఏంటి అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రంలో 40% ప్రజలు నమ్మి ఇతను మా నాయకుడిగా ఉండాలని ఓట్లు వేసిన ఒక వ్యక్తి, అతన్ని యొక్క క్యారెక్టర్ని ఎట్లా డిఫేమ్ చేస్తున్నారు అనేది వీటికి నిదర్శనం. సో డైవర్ట్ చేసే భాగంగా ఇది జరుగుతుంది అనేది నా అభిప్రాయం. ఓకే, సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ నాయకులకు కానీ నా రిక్వెస్ట్ నా సూచన ఏంటంటే, మీరు దీని మీద పోరాడండి. ఈ మాట్లాడిన లుచ్చాగాడు ఎవడైతే ఉన్నాడో వాడి సంగతి చూడండి. వాడి గురించి మీరు మాట్లాడండి, కేసులు ఫైల్ చేసుకోండి, చట్టబద్ధంగా వెళ్ళండి, దట్స్ ఓకే. కానీ ఈ సిఐ నాగరాజుకు సంబంధించిన ఈ 200 కోట్ల స్కాము, అతను చేసిన ఆ హత్య ఏదైతే ఉందో దీని గురించి మాత్రం ఖచ్చితంగా మీరు అదే స్థాయిలో పోరాడాలి. ఎందుకంటే ఈ 200 కోట్ల గురించి, సిఐ నాగరాజు గురించి, ఈ ల్యాండ్ సెటిల్మెంటు, తద్వారా నవీన్ రెడ్డిని చంపించడం, తద్వారా ఈ గాదే సాయికృష్ణని చంపించడం, ఇదంతా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్లో ఎక్కడ రాలా. కేవలం ప్రతిపక్ష పార్టీ అండ్ చిన్న యూట్యూబ్ ఛానల్, మాలాంటి ఛానల్ మాట్లాడుతున్నారు. ఇండిపెండెంట్ మీడియా మాత్రమే మాట్లాడుతుంది. మీడియా ఛానల్ ఎక్కడ మాట్లాడట్లా. మరి అందుకనే ఆ ఒక్క మెయిన్ పార్టీని, ప్రతిపక్ష పార్టీని ఇక్కడి నుంచి ఈ పర్టిక్యులర్ టైం లైన్లోంచి తప్పిస్తే ఇక మేము అరిచిగి పెట్టుకున్నా ఏం చేయలేరనే ఉద్దేశం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంటే ఈ పర్టిక్యులర్ డైవర్షన్ గురించి మాట్లాడిన తర్వాత మాట్లాడతాం మళ్ళీ. కాబట్టి మరి ఇలా అనుకున్నారేమో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం క్లియర్ కట్ స్ట్రాటజీ ఆఫ్ డైవర్టింగ్ ఏ టాపిక్ అని నాకు అనిపించింది. ఎందుకంటే అవుట్ ఆఫ్ నోవేర్ ఒక పుండాకోర్ ఎదవ బయటకు వచ్చి ఒక వ్యక్తి యొక్క కుటుంబం గురించి, అతని పుట్టుక గురించి మాట్లాడుతున్నాడు అంటే హౌ ఇస్ దిస్ పాసిబుల్? అది కూడా ఒక సెన్సేషనల్ కేసు. 2 వారాలుగా ప్రతి మీడియా ఛానల్లో తప్పక మాట్లాడుతున్నారు TV5 ABN వాళ్ళు, తప్పక. అలాంటిది ఇప్పుడు టాపిక్ ఇటు తిప్పేసరికి వీళ్ళు మాట్లాడుతూ ఈ ప్రెస్ మీట్లు ఇటు తిరిగిపోద్ది, రైట్? ఇదొకటి. ఇక పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎప్పుడైతే మీ మీద దాడి జరుగుతుందని ఉంటుందో అప్పుడు మీరు మాటామంతి అనే ఒక మాయామంతి కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమంలో మీరందరూ కూడా అటాక్ చేయాలి అనే పందాన మీరు మాట్లాడుతున్న తీరు సుగాలి ప్రీతి ఇష్యూకి ముందు నుంచి కూడా మనం చూస్తున్నాం. పిఠాపురంలో జరిగిన ఆ కులోన్మాది ఒకటి పిల్లల మీద చూపించిన కుల వివక్ష దగ్గర నుంచి సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి గారు బయటకు వచ్చి నేను దీని మీద ఉద్యమం చేస్తాను, వీల్చైర్ యాత్ర చేస్తాను, మీ మీద విమర్శ చేస్తుంటే ఆ గాదే వెంకటేశ్వరరావు గారు లాంటి గాడిదల్ని పంపించి
ప్రెస్ మీట్లు పెట్టి ఆవిడని తిట్టించడంతో మొదలుపెట్టిన మీ మాటామంతి అనే మాయామంతి ప్రస్థానం ఈరోజు ప్రతిపక్ష నేత కుటుంబం, ప్రతిపక్ష నేత పుట్టుక గురించి మాట్లాడే స్థాయికి తీసుకొచ్చారంటే వండర్ఫుల్ సార్. అలాంటి ఒక పుండాకో రథవని మీ పార్టీలో ఇంకా ఒక పదవిలో కూర్చోబెట్టారంటే వాడికి ఆల్రెడీ ఒక అమ్మాయిని మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టి అడిగినందుకు బెదిరించి ఇవన్నీ చేసిన ఒక చరిత్ర ఉందంటే వాళ్ళ మీద మీరు ఏం యాక్షన్ తీసుకోరు. కానీ మీరు మాత్రం వైసీపీ గుండాలకి విత్ కెమెరా ఆన్ కెమెరా అని సినిమా డైలాగులు చెప్తారు. బాగుంది పవన్ కళ్యాణ్ గారు, మీరు చెప్పే ఈ సినిమా డైలాగులు, మీరు మాట్లాడే ఈ మాటలు, తొక్కి నారతీస్తాను అని మీ అహంకారపూరితమైన మాటలు, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా నిశితంగా గమనిస్తున్నారు. పదవి రాకముందు లా అండ్ ఆర్డరే నాకు ప్రధాన సమస్య ఆంధ్రప్రదేశ్లో, దాన్ని నేను క్లియర్ చేస్తా, లా అండ్ ఆర్డర్, గుండాగాళ్ళకి అది చేస్తా ఇది చేస్తా. ఏం చేస్తున్నారు ఇప్పుడు? మీరే దగ్గరుండి ఈ రౌడీ ఎలిమెంట్స్ని ముందుకు పుష్ చేసి ఈరోజు ఒక ప్రతిపక్ష నాయకుడిని, ఒక మాజీ ముఖ్యమంత్రిని, అతనితో పాటు అతని కుటుంబాన్ని తిట్టిస్తున్నారు. ఇది మీకు మంచి రాజకీయం అనిపించుకుంటుందా పవన్ కళ్యాణ్ గారు? డూ యూ థింక్ ఈజ్ దిస్ ఫెయిర్? వాళ్ళు మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీ మెరైటల్ స్టేటస్ గురించి మాట్లాడితే మీ జనసేన పార్టీ ఒక్క వీడియో చేయలే. చూడండి, వెళ్ళి ప్రశ్నలో చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు మెరైటల్ స్టేటస్కిను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు ఏంటి సంబంధం అని ఇదే రావణగాడు ప్రశ్న ప్లాట్ఫామ్ మీద చేశాడు. చూడండి, ఆర్కైవ్స్లో కాదు, డైరెక్ట్ వీడియోస్ అన్నీ ఉంటాయి, చూడండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ జనసేన పార్టీ కార్యకర్తలకు కానీ, ఇక కూటమి పార్టీల్లో ఉన్న కార్యకర్తలకు కానీ దయచేసి విర్రవేగొద్దు. ఈరోజు అధికారం మీద అయ్యి ఉండొచ్చు, ఈరోజు ప్రభుత్వం మీది కాబట్టి, పోలీస్ వ్యవస్థ మా చేతుల్లో ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, అరే అడ్డు అదుపు లేకుండా మాట్లాడతామంటే రోజులు ఎప్పుడూ ఒకలాగా ఉండవు, గుర్తుపెట్టుకోవాలి. రోజులు ఎప్పుడూ ఒకలాగా ఉండవు. ఏ రోజైతే అధికారం మారతదో, ఏ రోజైతే కూటమి ప్రభుత్వం కోలతదో, ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ప్రజలు మ్యాండేట్ ఇస్తారో ఆ రోజు మీ ఊహకి కూడా అందదు. చిన్న శాంపిల్ చెప్తా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి 11 సీట్లే వచ్చినాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అసలు ప్రతిపక్ష హోదా లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ నథింగ్ అని అనుకునే వాళ్ళకి ఒక చిన్న శాంపిల్ చెప్తా. ఈ భారతదేశ చరిత్రలో దాదాపు 10% మాత్రమే అసెంబ్లీ సీట్లు ఆక్యుపై చేసుకున్న ఒక పార్టీ నాయకుడు, ఒక ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒక టెండర్లను పిలిచి కాలేజీలని పీపీపీ పద్ధతిలో ఇస్తాము రండి, ప్రభుత్వం ఆహ్వానం చేస్తుంది అంటే, మీరు వస్తే మీ సంగతి చూస్తా అని ఒక ధమ్కీ ఇస్తే ఆ ధమ్కీకి ఒక్క బిడ్డింగ్ పడలా. ఈ దేశంలో ఎన్ని లక్షల మంది కాంట్రాక్టర్లు ఉంటారు, ఎన్ని కోట్ల మంది సబ్ కాంట్రాక్టర్లు ఉంటారు, ఎంతమంది చోటమోటా కాంట్రాక్టర్లు ఉంటారు, ఒక్కడంటే ఒక్కడు రాల. ఇది కేవలం మీకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంటే ఏంటో తెలియటం కోసం మాత్రమే. కాబట్టి దయచేసి మీరు విర్రవీగి మీ ప్రాణాల మీదకి, మీ జీవితాల మీదకి తెచ్చుకోవద్దని. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఆ పరిస్థితి వస్తే మీ గురించి కూడా ఆ రోజు కూడా ప్రతిపక్షంలో నిలబడి మాట్లాడేది ఇదే ప్రశ్నలో ఉండే మేమే, అది కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, ఆ నాయకులు కానీ సంయమనం కోల్పోకుండా ఉండాలని, కూటమి పార్టీల్లో ఉంటున్న ఎస్పెషల్లీ ఈ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఉస్కో అనగానే భో 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 అనుకుంటా డిస్కో అని డ్యాన్సులు వేసే చిల్లర నాయాలు ఎవడైతే ఉంటారో మీ భాష మీరు కంట్రోల్ చేసుకొని కుటుంబాల జోలికి వెళ్ళి మీరు తర్వాత బాధపడొద్దని, మీరు ఇది మీకు ఇచ్చే సూచన అనుకుంటారో ఇంకేదనుకుంటారో నాకు తెలియదు. కానీ అగైన్ రేపొద్దున్న మీకు ఎలాంటి పరిస్థితి వచ్చినా మీ గురించి కూడా మాట్లాడేది మేమే. థ్యాంక్ యూ సో మచ్.